కంటోన్మెంట్ సీటు పార్టీ నా పేరు ఆలోచించుండొచ్చు. తుంగతుర్తి తప్పితే ఇంకో సీటు నేనేం అడగలేదు. అది ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ఏదైనా. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు. ఆ రోజు తెలంగాణ మూవ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కూడా సోనియా గాంధీ గారి ఇన్విటేషన్ మేరకే. ఈ రోజున్న రాజకీయ పార్టీలో మా మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారనే బాధ్యతతో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని సమర్థించాల్సిన అవసరం ఉంది. నా పదవి కోసం అయితే నేను ముఖ్యమంత్రి గారితో పాటు, అంటే వారే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, క్యాబినెట్ మిత్రులందరూ కూడా, క్యాబినెట్లో ఉన్న ఎవరైతే పెద్దలు మిత్రులందరూ కూడా నా పట్ల సానుకూలంగానే ఉన్నారు. సో రేపు ఏ అవకాశం కల్పిస్తారు కానీ కంటోన్మెంట్ సీట్ రాలేదనే ఒక ఏమంటాము ఆలోచన బాధ అయితే లేదు. ఎందుకంటే నేను కంటోన్మెంట్గా తెలంగాణకు మొత్తం లోకల్ నేను నాట్ ఈవెన్ కంటోన్మెంట్ లేకపోతే రిజర్వ్ సీట్ అని పోటీ చేసుకునే అనేది కూడా కాదు. ఏ సీట్లో పోటీ చేసినా అతనికి దాకా గెలవగలదు. కానీ పార్టీ నన్ను ఏం చేయాలనుకుంటుందనే విషయం నేను గౌరవించాల్సిన అవసరం ఉంది. రికార్డ్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్త అంటే నాలాగా ఉంటాడని చెప్పుకోవాలని స్వాతంత్రం. ఏ పదవి లేకున్నా కూడా నేను ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ ఇచ్చిన చైతన్యం, సింగ్లే ఇచ్చిన చైతన్యం గురించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే అందరూ చాలామంది ఏమనుకుంటారంటే అది ఏదో అగ్రవర్ణాల పార్టీ అది అనుకుంటారు. కానీ రాజ్యాంగాన్ని ఇవ్వడం కాదు, అన్ని వర్గాలకు మేలు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఎప్పుడు జీవితంలో అలగడం ఉండదు. నా ఓటమి అనేది చర్చే కాదు, నా గెలుపు అనేది చర్చే కాదు. నేను నిరంతరం ప్రజలకు వస్తుంటా కాబట్టి పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నాకు లెక్క ఉంటాడు. వాళ్ళ కుటుంబంలో ఉండకపోవచ్చు కానీ అంత సమానంగా చూసే ఒక సాన్నిధ్యం ఉంది. ఇలా వారు ముఖ్యమంత్రి అయింది మాకు ఇంకా అంతకంటే ఎక్కువ సంతోషం లేదు. వారు నా అధికారం వేరేట్ల అధికారం చిన్న మ్యాటర్ కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న వీటిని కూడా మీ ద్వారా చెప్తుంది. ఈ క్వశ్చన్ అడిగింది ఈ సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ వాళ్ళ అంచనాలు మాత్రం. కంటోన్మెంట్ ఓటర్లు నన్ను నిలబెట్టాలి అనుకుంటున్నాను సంప్రదిస్తాను. ఎందుకు అక్కడ నేను అడగకపోవడం కూడా ఎందుకు అని అంటే, గద్దర్ గారి కూతురికి అక్కడ పోయినసారి నేనే మద్దతు కావాలని కూడా చెప్పిన, మద్దతు ఇచ్చిన దాంట్లో నేనున్నా. మళ్ళీ ఇప్పుడు నాకు ఇవ్వడం అనేది కొంత ఎథికల్గా ఉండదనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కోసం నేను పోరాడతా, కాంగ్రెస్ నా భవిష్యత్తు చూస్తుంది. ఈ నమ్మకం.